ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా బిడ్డ వచ్చాక నేను మారిపోతానని నా మనసులో ఎంత భయపడ్డానో వాళ్ళు బయటకు అలానే ప్రవర్తిస్తున్నారు. అమ్ము ఆకాశ్ అలా మారిపోవడానికి ఏదో బలమైన కారణమే ఉండుంటుంది మిస్సమ్మ. ఆ బలమైన కారణం పేరు మనోహరి రాథోడ్. ఏమంటున్నావు అంజు? మనోహరి ఏం చేసింది? నిన్న నైట్ మా అందరినీ పొల్యూట్ చేయడానికి ట్రై చేసింది మిస్ అమ్మ. మనోహర్ మిమ్మల్ని పొల్యూట్ చేసిందా? అవును రాథోడ్, నైట్ మేము హోంవర్క్ చేసుకుంటుంటే వచ్చింది. బేబీ పుట్టాక మిస్సమ్మ సవతి తల్లిగా మారిపోతుందని, మమ్మల్ని సరిగ్గా చూసుకోకుండా టార్చర్ పెడుతుందని చెప్పింది. అందుకే అమ్ము ఆకాష్ అలా మాట్లాడుతున్నారు. మనోహరి అంటే వాళ్ళ మైండ్ని స్పాయిల్ చేసింది. మరి మీరెందుకు మారలేదు? ఇంకా నన్నే సపోర్ట్ చేస్తున్నారు, నా గురించి మంచిగా చెప్తున్నారు. ఎందుకంటే నువ్వు మంచిదానివి కాబట్టి. నువ్వు ఎప్పటికీ మంచిగానే ఉంటావు కాబట్టి. మమ్మల్ని మా అమ్మలా చూసుకుంటావు కాబట్టి. నేనంటే మీకంత నమ్మకం ఉందంజు. నిన్ను నమ్మక ఇంకెవరిని నమ్ముతావు మిస్ అమ్మ? నువ్వు మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నావో మాకు తెలుసు. మేము అవేమీ మర్చిపోలేదు. ఒకవేళ నాకు బేబీ వచ్చాక నేను మారిపోతే అప్పుడేం చేస్తారు? నువ్వెప్పటికీ మారవు మిస్ అమ్మ. నీ మీద మాకు ఆ నమ్మకం ఉంది. నువ్వేంటో మాకు తెలుసు. త్వరలోనే అమ్ము ఆకాష్లు కూడా తెలుసుకుంటారు. అవును మిస్ అమ్మ, ఆ మనోహరి అంటే ఎలాంటిదో, మీరు ఎలాంటి వాళ్ళో అమ్ము ఆకాష్లో త్వరలోనే తెలుసుకుంటారు. మళ్ళీ మన వైపే వస్తారు. మిస్ అమ్మ, నువ్వు ఇవన్నీ ఆలోచించి డిస్టర్బ్ అవ్వకు. నువ్వు డిస్టర్బ్ అయితే కడుపులో ఉన్న నా బుజ్జి తమ్ముడు కూడా డిస్టర్బ్ అవుతాడు. వాడు ఫీల్ అయితే నేను ఫీల్ అవుతాను. నీకు తమ్ముడు కావాలా అంజు? చెల్లైనా పర్వాలేదు, ఎవరైనా నేను వాళ్ళకి అక్కనే కదా.